Hello friends, ఈ వీడియోలో I have explained you about the structure of nucleic acids. As we know, nucleic acids న్యూక్లియోటైడ్స్ అనే కొన్ని యూనిట్స్తోని ఫామ్ అవుతాయి. ఇన్ ద లివింగ్ సిస్టమ్ 2 types of nucleic acids ఉంటాయి. The first type of nucleic acid is DNA, or we call it as deoxyribonucleic acid. And the second type of nucleic acid is RNA, or we call it as ribonucleic acid. Okay, although DNA and RNA మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ the major difference is DNA deoxyribonucleotides అనే న్యూక్లియోటైడ్స్తోని ఫామ్ అవుతుంది, whereas RNA రైబోన్యూక్లియోటైడ్స్ అనే న్యూక్లియోటైడ్స్తోని ఫామ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ DNA, దెన్ విల్ గో ఆన్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ RNA. సో ఫ్రెండ్స్, యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ టిల్ నౌ, DNA డిఆక్సిరైబోన్యూక్లియోటైడ్స్ అనే కొన్ని టైప్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్తోని ఫామ్ అవుతుంది, రైట్? సో టు అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ DNA, ఫస్ట్ మనము డిఆక్సిరైబోన్యూక్లియోటైడ్ యొక్క స్ట్రక్చర్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ డిఆక్సిరైబోన్యూక్లియోటైడ్, వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద న్యూక్లియోటైడ్ కన్సిస్ట్ ఆఫ్. న్యూక్లియోటైడ్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ద ఫస్ట్ కాంపోనెంట్ ఈస్ ఫాస్ఫోరిక్ యాసిడ్ గ్రూప్, అండ్ ద సెకండ్ కాంపోనెంట్ ఈస్ పెంటోస్ షుగర్, అండ్ ద థర్డ్ కాంపోనెంట్ ఈస్ నైట్రోజనస్ బేస్. యాజ్ డిఆక్సిరైబోన్యూక్లియోటైడ్ ఈజ్ ఆల్సో టైప్ ఆఫ్ న్యూక్లియోటైడ్, దీంట్లో కూడా ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, first let's understand these individual structures, then let's understand how these individual structures bonded to each other to form one complete deoxyribonucleotide. Okay, first structure is phosphoric acid group. Phosphoric acid group యొక్క ఫార్ములా H3PO4. దీని స్ట్రక్చర్ మనం చూస్తే ఇది ఇలా ఉంటుంది. హియర్ ఫాస్ఫరస్ అనేది సెంట్రల్ ఆటమ్, అండ్ 3 OH గ్రూప్స్ ఉంటాయి, అండ్ 1 ఆక్సిజన్ గ్రూప్ ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫాస్ఫరిక్ యాసిడ్ గ్రూప్. ద సెకండ్ కాంపోనెంట్ ఈస్ పెంటోస్ షుగర్. డిఆక్సిరైబోన్యూక్లియోటైడ్లో ఉండే పెంటోస్ షుగర్ డిఆక్సిరైబోస్ షుగర్. డిఆక్సిరైబోస్ షుగర్ యొక్క స్ట్రక్చర్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ రైబోస్ షుగర్. ద ఫార్ములా ఆఫ్ రైబోస్ షుగర్ ఈస్ C5H10O5. ఇది రైబోస్ షుగర్ యొక్క రింగ్ స్ట్రక్చర్. నౌ ఈ రైబోస్ షుగర్ యొక్క రింగ్ స్ట్రక్చర్లోని సెకండ్ కార్బన్ దగ్గర ఉన్న OH నుంచి ఒక ఆక్సిజన్ తీసేస్తే మనకి రిజల్టెంట్గా ఫామ్ అయిన స్ట్రక్చర్ని స్ట్రక్చర్ ఆఫ్ డిఆక్సిరైబోస్ షుగర్ అంటారు. ఓకే, ద థర్డ్ కాంపోనెంట్ ఈజ్ నైట్రోజనస్ బేస్. నైట్రోజనస్ బేసెస్ 2 కేటగిరీస్గా ఉంటాయి. ద ఫస్ట్ కేటగిరీ ఇస్ ప్యూరిన్స్, అండ్ సెకండ్ కేటగిరీ ఇస్ పిరిమిడిన్స్. ప్యూరిన్స్ యొక్క స్ట్రక్చర్లో డబుల్ రింగ్ ఉంటుంది, వేరాజ్ పిరిమిడిన్స్ యొక్క స్ట్రక్చర్లో సింగిల్ రింగ్ ఉంటుంది. ప్యూరిన్స్ యొక్క స్ట్రక్చర్లో ఫస్ట్, థర్డ్, 7th అండ్ 9th పొజిషన్లో నైట్రోజన్ ఉంటుంది, వేరాజ్ పిరిమిడిన్స్ యొక్క స్ట్రక్చర్లో ఫస్ట్ అండ్ థర్డ్ పొజిషన్లో నైట్రోజన్ ఉంటుంది. ప్యూరిన్స్కి ఎగ్జాంపుల్స్ అడెనిన్ అండ్ గ్వానిన్. పిరిమిడిన్స్కి ఎగ్జాంపుల్ సైటోసిన్, థైమిన్ అండ్ యురాసిల్. ఓకే, దీంట్లో థైమిన్ ఓన్లీ డిఎన్ఏలో ఉంటుంది, అండ్ యురాసిల్ ఓన్లీ ఆర్ఎన్ఏలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ అడెనిన్, ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ గ్వానిన్, it is the structure of thymine, and it is the structure of cytosine. Okay, as adenine and guanine purines కాబట్టి వీటి స్ట్రక్చర్ లో డబుల్ రింగ్ ఉంది, రైట్? అడెనిన్ లో 6th పొజిషన్ లో NH2 గ్రూప్ ఉంది, వేర్ యాజ్ guanine లో 6th పొజిషన్ లో ఆక్సిజన్ గ్రూప్ అండ్ 2nd పొజిషన్ లో NH2 గ్రూప్ ఉంది, రైట్? నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ థైమిన్ లో 5th పొజిషన్ లో CH3 గ్రూప్ అంటే మిథైల్ గ్రూప్ ఉంది, రైట్? నెక్స్ట్ సైటోసిన్ మనం అబ్జర్వ్ చేస్తే సెకండ్ కార్బన్ దగ్గర ఆక్సిజన్ గ్రూప్ ఉంది, వేరాజ్ 4th కార్బన్ దగ్గర NH2 గ్రూప్ ఉంది. ఓకే, దీస్ ఆర్ ద 4 స్ట్రక్చర్స్ ఆఫ్ నైట్రోజనస్ బేసిస్, దట్ ఈస్ అడెనిన్, గ్వానిన్, థైమిన్ అండ్ సైటోసిన్. సో ఫ్రెండ్స్, టిల్ నౌ 1 కంప్లీట్ డిఆక్సిరైబోన్యూక్లియోటైడ్లో ఉండే ఇండివిజువల్ స్ట్రక్చర్స్ని, అంటే ఫాస్ఫోరిక్ యాసిడ్ గ్రూప్, డిఆక్సిరైబోస్ షుగర్ అండ్ నైట్రోజనస్ బేసెస్ గురించి చూసాం, రైట్? ఇప్పుడు ఈ 3 కాంపోనెంట్స్ ఎలా బైండ్ అయ్యి 1 కంప్లీట్ డిఆక్సిరైబోన్యూక్లియోటైడ్ ఫామ్ అవుతుందో చూద్దాము. ఓకే, టిల్ నౌ డిఆక్సిరైబోన్యూక్లియోటైడ్లో ఉండే ఇండివిజువల్ స్ట్రక్చర్స్ని మనం చూసాము. ఇప్పుడు ఈ ఇండివిజువల్ స్ట్రక్చర్స్ ఎలా ఒకదానికొకటి బాండ్ అయ్యి 1 కంప్లీట్ డిఆక్సిరైబోన్యూక్లియోటైడ్ ఫామ్ అవుతుందో చూద్దాము. ఫస్ట్ మనము ఒక షుగర్ నైట్రోజన్ బేస్తో ఎలా బాండ్ అవుతుందో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, హియర్ వీ నీడ్ టు రిమెంబర్ ఏంటంటే, ఎప్పుడైనా సరే షుగర్ నైట్రోజన్ బేస్తో బాండ్ అవుతే మనము ఆ స్ట్రక్చర్ని న్యూక్లియోసైడ్ అంటాము. రిమెంబర్, హియర్ ఐఎమ్ యూజింగ్ ద టర్మ్ న్యూక్లియోసైడ్, నాట్ న్యూక్లియోటైడ్. ఓకే, ఇక్కడ షుగర్కి అండ్ నైట్రోజన్ బేస్కి మధ్యలో ఫామ్ అయ్యే బాండ్ని ఎన్ గ్లైకోసిడిక్ బాండ్ అంటాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నైట్రోజనస్ బేసెస్ 2 టైప్స్గా ఉన్నాయి. సో నైట్రోజనస్ బేసెస్ 2 టైప్స్గా ఉన్నాయి కాబట్టి బాండింగ్ 2 టైప్స్గా ఉంటుంది. ఫస్ట్ కేస్, ఒకవేళ నైట్రోజనస్ బేస్ ప్యూరిన్ అయితే బాండ్ ప్యూరిన్ యొక్క 9th పొజిషన్ అండ్ కార్బన్ యొక్క 1st పొజిషన్ మధ్యలో ఫామ్ అవుతుంది. ఓకే, సమ్వాట్ ఇలా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యూరిన్ స్ట్రక్చర్ అనుకోండి, ఇట్ ఈస్ ద 9th పొజిషన్ అండ్ డిఆక్సిరైబోస్ షుగర్ యొక్క ఫస్ట్ పొజిషన్, రైట్? సో వీటి మధ్యలో ఎన్ గ్లైకోసిడిక్ బాండ్ ఫామ్ అవుతుంది. ఒకవేళ మనకి నైట్రోజనస్ బేస్ పిరిమిడిన్ అవుతే ఇక్కడ బాండ్ పిరిమిడిన్ యొక్క ఫస్ట్ పొజిషన్ అండ్ షుగర్ యొక్క ఫస్ట్ పొజిషన్ మధ్యలో ఫామ్ అవుతుంది. ఇఫ్ యూ సీ దట్ ఇది డిఆక్సిరైబోస్ షుగర్ యొక్క ఫస్ట్ కార్బన్
అండ్ ఇది నైట్రోజనస్ అండ్ వీటి మధ్యలో ఎన్ గ్లైకాసిడిక్ బాండ్ ఫామ్ అయింది రైట్. సో ఇన్ దిస్ వే ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు నైట్రోజనస్ బేస్ 4 ఉన్నాయి, దట్ ఈస్ అడినిన్, గ్వానిన్, థైమిన్ అండ్ సైటోసిన్ రైట్. సో ఈ నైట్రోజనస్ బేసెస్ షుగర్ కి బాండ్ అయినప్పుడు 4 టైప్స్ ఆఫ్ న్యూక్లియోసైడ్స్ ఫామ్ అవుతాయి రైట్. సో లెట్స్ అండర్స్టాండ్ దట్ 4 టైప్స్ ఆఫ్ న్యూక్లియోసైడ్స్. ఫస్ట్ డిఆక్సిరైబోస్ షుగర్ కి నైట్రోజనస్ బేస్ లో ప్యూరిన్ అయిన అడినిన్ బాండ్ అవుతే మనకి రిజల్టెంట్ గా ఫామ్ అయ్యే న్యూక్లియోసైడ్ ని డిఆక్సీ అడినోసిన్ అంటాము. ఓకే, ఇట్ ఈస్ లైక్ దిస్. ఇది డిఆక్సిరైబోస్ షుగర్ అండ్ ఇది అడినిన్. సో వీటి మధ్యలో ఎన్ గ్లైకాసిడిక్ బాండ్ ఫామ్ అయింది. నౌ ఈ స్ట్రక్చర్ ని మనము డిఆక్సీ అడినోసిన్ అంటాము. ఓకే, నెక్స్ట్ డిఆక్సిరైబోస్ షుగర్ ప్యూరిన్ అయిన గ్వానిన్ తో బాండ్ అవుతే మనకి రిజల్టెంట్ గా ఫామ్ అయ్యే న్యూక్లియోసైడ్ ని డిఆక్సీ గ్వానోసిన్ అంటాము. ఫ్రెండ్స్, ఇది గ్వానిన్ అండ్ ఇది డిఆక్సిరైబోస్ షుగర్. సో ఇవి రెండు కూడా ఎన్ గ్లైకాసిడిక్ బాండ్ తోనే బాండ్ అయ్యాయి. నో ఇక్కడ మనకి ఈ ఫామ్ అయిన స్ట్రక్చర్ ని డిఆక్సీ గ్వానోసిన్ అంటాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ థర్డ్ పాసిబిలిటీ, ఇప్పుడు డిఆక్సిరైబోస్ షుగర్ నైట్రోజనస్ బేస్ లో పిరిమిడిన్ అయిన థైమిన్ తో బాండ్ అవుతే మనకి రిజల్టెంట్ గా ఫామ్ అయ్యే న్యూక్లియోసైడ్ ని థైమిడిన్ అంటాము. ఇక్కడ మనము డిఆక్సీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే థైమిన్ ఓన్లీ డిఎన్ఏలో మాత్రమే ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ లుక్ ఎట్ దట్, ఇది థైమిన్ యొక్క స్ట్రక్చర్ అండ్ ఇది డిఆక్సిరైబోస్ షుగర్. సో ఇవి రెండు కూడా ఎన్ గ్లైకాసిడిక్ బాండ్ తో బాండ్ అయినాయి. సో ఇక్కడ మనం ఈ న్యూక్లియోసైడ్ ని థైమిడిన్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ ఫోర్త్, ఇఫ్ డిఆక్సిరైబోస్ షుగర్ పిరిమిడిన్ అయిన సైటోసిన్ తో బాండ్ అవుతే మనకి రిజల్టెంట్ గా ఫామ్ అయ్యే న్యూక్లియోసైడ్ ని డిఆక్సిసైటిడిన్ అని అంటాము. ఓకే ఫ్రెండ్స్, ఇది సైటోసిన్, ఇది డిఆక్సిరైబోస్ షుగర్ యొక్క స్ట్రక్చర్. సో ఇవి రెండు కూడా బాండ్ అయ్యాయి. సో ఇప్పుడు మనకి ఇది ఎన్ గ్లైకాసిడిక్ బాండ్. ఫ్రెండ్స్, ఇఫ్ యూ అబ్జర్వ్, ఇక్కడ థైమిన్ అండ్ సైటోసిన్ రెండు పిరిమిడిన్స్ కాబట్టి బాండింగ్ ఫస్ట్ పొజిషన్ అండ్ ఫస్ట్ పొజిషన్ మధ్యలో జరిగింది రైట్. వెరాజ్ ఇంతకు ముందు అడినిన్ కి అండ్ గ్వానిన్ కి మధ్యలో 9th పొజిషన్ అండ్ షుగర్ యొక్క ఫస్ట్ పొజిషన్ మధ్యలో బాండ్ అయింది రైట్. సో ఇన్ దిస్ వే, సో ఫ్రెండ్స్ దట్ మీన్స్ షుగర్ నైట్రోజన్ బేస్ కి బాండ్ అయినప్పుడు మనకి ఈ 4 టైప్స్ ఆఫ్ డిఆక్సిరైబో న్యూక్లియోసైడ్స్ వస్తాయి. ద ఫస్ట్ వన్ ఈస్ డిఆక్సీ అడినోసిన్, సెకండ్ వన్ ఈస్ డిఆక్సీ గ్వానోసిన్, థర్డ్ వన్ ఈస్ డిఆక్సిసైటిడిన్ అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ థైమిడిన్. ఓకే, సో దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ డిఆక్సిరైబో న్యూక్లియోసైడ్స్. ఫ్రెండ్స్, స్టిల్ నౌ ఒక షుగర్ ఒక నైట్రోజన్ బేస్ తోని ఎలా బాండ్ అవుతుందో చూసాము రైట్. మనకి ఇప్పుడు రిమైనింగ్ స్ట్రక్చర్ దట్ ఈస్ ఫాస్ఫరిక్ యాసిడ్ గ్రూప్ ఈ న్యూక్లియోసైడ్ కి బాండ్ అయ్యి ఎలా వన్ కంప్లీట్ న్యూక్లియోటైడ్ ఆర్ డిఆక్సిరైబో న్యూక్లియోటైడ్ ఫామ్ అవుతుందో చూద్దాము. ఓకే, ఇక్కడ ఫాస్ఫరిక్ యాసిడ్ గ్రూప్ కి అండ్ డిఆక్సిరైబో న్యూక్లియోసైడ్ కి మధ్యలో ఫామ్ అయ్యే బాండ్ ని ఫాస్ఫో ఎస్టర్ బాండ్ అని అంటాము. ఓకే, ఇక్కడ ఫాస్ఫో ఎస్టర్ బాండ్ షుగర్ యొక్క 5th కార్బన్ అండ్ ఫాస్ఫేట్ యొక్క OH గ్రూప్ మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిఆక్సీ న్యూక్లియోసైడ్ అయిన అడినోసిన్ కి ఫాస్ఫరిక్ యాసిడ్ గ్రూప్ బాండ్ అవుతే మనకి రిజల్టెంట్ గా ఫామ్ అయ్యే డిఆక్సిరైబో న్యూక్లియోటైడ్ ని మనము డిఆక్సీ అడినైలిక్ యాసిడ్ అంటాము. నెక్స్ట్, ఇప్పుడు ఫాస్ఫరిక్ యాసిడ్ గ్రూప్ డిఆక్సీ గ్వానోసిన్ తో బాండ్ అవుతే మనకి రిజల్టెంట్ గా ఫామ్ అయ్యే డిఆక్సిరైబో న్యూక్లియోటైడ్ ని డిఆక్సీ గ్వానైలిక్ యాసిడ్ అని అంటాము. ఓకే, ఇన్ ద సేమ్ వే ఫాస్ఫరిక్ యాసిడ్ గ్రూప్ నెక్స్ట్ థర్డ్ న్యూక్లియోసైడ్ అయిన డిఆక్సిసైటిడిన్ తో బాండ్ అవుతే మనకి రిజల్టెంట్ గా ఫామ్ అయ్యే డిఆక్సిరైబో న్యూక్లియోటైడ్ ని డిఆక్సిసైటిడైలిక్ యాసిడ్ అంటాము. ఓకే, ఇన్ ద సేమ్ వే ఫాస్ఫరిక్ యాసిడ్ గ్రూప్ డిఆక్సిరైబో న్యూక్లియోసైడ్ అయిన థైమిడిన్ తో బాండ్ అవుతే మనకి రిజల్టెంట్ గా ఫామ్ అయ్యే డిఆక్సిరైబో న్యూక్లియోటైడ్ ని మనము థైమిడైలిక్ యాసిడ్ అని అంటాము. ఓకే ఫ్రెండ్స్, వీటిని డిఆక్సీ అడినైలిక్ యాసిడ్, డిఆక్సీ గ్వానైలిక్ యాసిడ్, డిఆక్సిసైటిడైలిక్ యాసిడ్ అండ్ థైమిడైలిక్ యాసిడ్ అని కాకుండా వీటిని డిఆక్సీ అడినోసిన్ మోనోఫాస్ఫేట్, డిఆక్సీ గ్వానోసిన్ మోనోఫాస్ఫేట్, డిఆక్సిసైటిడిన్ మోనోఫాస్ఫేట్ అండ్ థైమిడిన్ మోనోఫాస్ఫేట్ అని కూడా అనొచ్చు. బికాస్ ఇక్కడ ఓన్లీ 1 ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనము డిఆక్సీ అడినోసిన్ మోనోఫాస్ఫేట్ ఇలా కూడా అనొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది స్ట్రక్చర్ ఆఫ్ డిఆక్సీ అడినైలిక్ యాసిడ్ అంటే ఇది డిఆక్సిరైబో న్యూక్లియోటైడ్ లో ఫస్ట్ టైప్. ఇది డిఆక్సిరైబో షుగర్, ఇది అడినిన్, ఇది ఫాస్ఫేట్ గ్రూప్. సో దీన్ని డిఆక్సీ అడినైలిక్ యాసిడ్ అంటాము. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది డిఆక్సీ గ్వానైలిక్ యాసిడ్, ఇది డిఆక్సిరైబో షుగర్, ఇది నైట్రోజనస్ బేస్ కాల్ గ్వానిన్ అండ్ ఇది ఫాస్ఫరిక్ యాసిడ్ గ్రూప్. సో ఈ 3 బాండ్ అయినప్పుడు మనకి ఫామ్ అయిన డిఆక్సిరైబో న్యూక్లియోటైడ్ డిఆక్సీ గ్వానైలిక్ యాసిడ్ రైట్. ఫ్రెండ్స్, థర్డ్ టైప్ ఆఫ్ డిఆక్సిరైబో న్యూక్లియోటైడ్ దట్ ఈస్ డిఆక్సీ థైమిడైలిక్ యాసిడ్. ఇక్కడ మనకు థైమిన్ ఉంది నైట్రోజన్ బేస్ అండ్ డిఆక్సిరైబో షుగర్ అండ్ ఫాస్ఫరిక్ యాసిడ్ గ్రూప్ రైట్. సో ఈ స్ట్రక్చర్ మనము డిఆక్సీ థైమిడైలిక్ యాసిడ్ అంటాము. నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఆఫ్ డిఆక్సిరైబో న్యూక్లియోటైడ్ ఇస్ డిఆక్సిసైటిడైలిక్ యాసిడ్. ఇక్కడ నైట్రోజన్ బేస్ సైటోసిన్ ఉంది, ఇది డిఆక్సిరైబో షుగర్ అండ్ ఫాస్ఫోఎస్టర్ బాండ్. ఫ్రెండ్స్, టిల్ నౌ మనము డిఎన్ఏలో ఉండే 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఆక్సిరైబో న్యూక్లియోటైడ్స్ చూసాము. దట్ ఈస్ డిఆక్సీ అడినైలిక్ యాసిడ్, డిఆక్సీ గ్వానైలిక్ యాసిడ్, డిఆక్సిసైటిడైలిక్ యాసిడ్ అండ్ థైమిడైలిక్ యాసిడ్ రైట్. నౌ ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఆక్సిరైబో న్యూక్లియోటైడ్స్ ఎలా ఒకదానికొకటి బాండ్ అయ్యి లాంగ్ పాలిమర్ ఆఫ్ డిఆక్సిరైబో న్యూక్లియోటైడ్స్ ఆర్ డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ ఫామ్ అవుతుందో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను
ఫర్ ఎగ్జాంపుల్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఆక్సిరైబోన్యూక్లియోటైడ్స్ డ్రా చేశాను. నో లెట్స్ అండర్స్టాండ్ హౌ దిస్ డిఆక్సిరైబోన్యూక్లియోటైడ్స్ బాండ్ టు ఈచ్ అదర్ టు ఫార్మ్ లాంగ్ పాలిమర్ ఆఫ్ డిఆక్సిరైబోన్యూక్లియోటైడ్స్. సెకండ్ న్యూక్లియోటైడ్ యొక్క ఫాస్ఫేట్ గ్రూప్ యొక్క OH దానిపైన ఉన్న న్యూక్లియోటైడ్ యొక్క థర్డ్ కార్బన్ దగ్గర ఉన్న OH తోని రియాక్ట్ అవుతుంది. సో ఇట్లా రియాక్ట్ అయినప్పుడు వీటి మధ్యలో వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అవుతుంది, రైట్. ఈ ఎలిమినేట్ అయినప్పుడు ఈ మిగిలిన ఆక్సిజన్ తోని మనకి బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇన్ ద సేమ్ వే థర్డ్ న్యూక్లియోటైడ్ దగ్గర ఉన్న ఫాస్ఫేట్ యొక్క OH దానిపైన ఉన్న న్యూక్లియోటైడ్ యొక్క థర్డ్ కార్బన్ దగ్గర ఉన్న OH తోని ఇంటరాక్ట్ అవుతుంది. సో ఇంటరాక్ట్ అయినప్పుడు ఇక్కడ కూడా -H2O అంటే వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుంది అండ్ మిగిలిన ఈ ఆక్సిజన్ తోని బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకు బాండ్ ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే, సో ఫ్రెండ్స్ ఇక్కడ బాండ్ ఫార్మేషన్ ఇలా ఉంటుంది. వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతే మిగిలిన ఆక్సిజన్ 2 న్యూక్లియోటైడ్స్ మధ్యలో బాండ్ ఫామ్ చేస్తుంది. ఓకే, నో ఇక్కడ ఈ బాండ్ని మనము ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అంటాము. ఓకే, దట్ మీన్స్ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ 2 న్యూక్లియోటైడ్స్ని ఆర్ 2 డిఆక్సిరైబోన్యూక్లియోటైడ్స్ని బాండ్ చేస్తుంది. ఓకే, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఆక్సిరైబోన్యూక్లియోటైడ్స్ ఒకదానికొకటి ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ తోటి బాండ్ అయ్యి లాంగ్ పాలిమర్ ఆఫ్ డిఆక్సిరైబోన్యూక్లియోటైడ్స్ ఆర్ డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ ఫామ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, హియర్ ఇంపార్టెంట్ థింగ్ టు నోట్ ఏంటంటే ఇది 5th కార్బన్, రైట్. ఈ 5th కార్బన్ దగ్గర ఉన్న ఫాస్ఫేట్ దగ్గర ఒక OH ఫ్రీగా ఉంది. సో ఈ ఎన్ని మనము 5' ఎండ్ అంటాము. ఓకే, నెక్స్ట్ కింద ఇది 3rd కార్బన్ అండ్ 3rd కార్బన్ దగ్గర OH ఫ్రీగా ఉంది. సో ఈ ఎన్ని మనము 3' ఎండ్ అంటాము బికాజ్ ఇక్కడ 3rd కార్బన్ దగ్గర OH ఫ్రీగా ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్ యాజ్ వి నో DNA మోస్ట్లీ డబుల్ స్టాండర్డ్ స్ట్రక్చర్లో ఎగ్జిస్ట్ అవుతుంది, రైట్. సో నౌ లెట్స్ అండర్స్టాండ్ ద డబుల్ స్టాండర్డ్ స్ట్రక్చర్ ఆఫ్ DNA. ఫ్రెండ్స్, డబుల్ స్టాండర్డ్ DNA స్ట్రక్చర్లో 2 డిఆక్సిరైబోన్యూక్లియోటైడ్ చైన్స్ ఉంటాయి. ఈ 2 డిఆక్సిరైబోన్యూక్లియోటైడ్ చైన్స్ కూడా యాంటీ ప్యారలల్గా ఓరియంట్ అయి ఉంటాయి. అంటే ఫస్ట్ డిఆక్సిరైబోన్యూక్లియోటైడ్ చైన్లో పైన 5' ఎండ్ కింద 3' ఎండ్ ఉంటే నెక్స్ట్ డిఆక్సిరైబోన్యూక్లియోటైడ్ చైన్లో పైన 3' ఎండ్ కింద 5' ఎండ్ ఉంటుంది. దెర్ ఈజ్ ఎ రూల్ కాల్డ్ చార్గాఫ్ రూల్ ఫర్ డబుల్ స్టాండర్డ్ DNA మాలిక్యూల్. చార్గాఫ్ రూల్ ఏం చెప్తుందంటే ఇన్ డబుల్ స్టాండర్డ్ DNA స్ట్రక్చర్లో అడినిన్ ఆల్వేస్ థైమిన్తో బాండ్ అవుతుంది అండ్ గోనిన్ ఆల్వేస్ సైటోసిన్తో బాండ్ అవుతుంది. అడినిన్ అండ్ థైమిన్ మధ్యలో 2 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి అండ్ గోనిన్ అండ్ సైటోసిన్ మధ్యలో 3 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. అడినిన్ ఒక ప్యూరిన్ అండ్ థైమిన్ ఒక పిరిమిడిన్ అండ్ గోనిన్ ఒక ప్యూరిన్ అండ్ సైటోసిన్ ఒక పిరిమిడిన్. దట్ మీన్స్ ప్యూరిన్ పిరిమిడిన్తో బాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్ట్రాండ్ ఆఫ్ DNA మాలిక్యూల్లో అడినిన్, థైమిన్, గోనిన్, సైటోసిన్, అడినిన్, సైటోసిన్, గోనిన్, సైటోసిన్ అండ్ థైమిన్ ఉంటే దెన్ డెఫినెట్గా నెక్స్ట్ స్ట్రాండ్లో థైమిన్, అడినిన్, సైటోసిన్, గోనిన్, థైమిన్, గోనిన్, సైటోసిన్, గోనిన్ అండ్ అడినిన్ ఉంటాయి. ఓకే, ఇన్ దిస్ వే. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏం చెప్తుందంటే ఇన్ ఏ డబుల్ స్టాండర్డ్ DNA స్ట్రక్చర్ ద నెంబర్ ఆఫ్ ప్యూరిన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద నెంబర్ ఆఫ్ పిరిమిడిన్స్. అంటే ద నెంబర్ ఆఫ్ అడినిన్ ఈజ్ ఈక్వల్స్ టు ద నెంబర్ ఆఫ్ థైమిన్ అండ్ ద నెంబర్ ఆఫ్ గోనిన్ ఈజ్ ఈక్వల్స్ టు ద నెంబర్ ఆఫ్ సైటోసిన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ డబుల్ స్టాండర్డ్ DNA స్ట్రక్చర్లో ఒక స్ట్రాండ్లో అడినిన్ 20% ఉంటే దెన్ డెఫినెట్లీ అనదర్ స్ట్రాండ్లో థైమిన్ 20% ఉంటుంది అండ్ రిమైనింగ్ 60%లో 30% గోనిన్ అండ్ 30% సైటోసిన్ ఉంటుంది. రోజాల్ అండ్ ఫ్రాంక్లిన్ యొక్క ఎక్స్ట్రా డిఫ్రాక్షన్ స్టడీస్ని బేస్ చేసుకొని వాట్సన్ అండ్ గ్రిక్ BDNA అనే ఒక DNA స్ట్రక్చర్ని ప్రపోజ్ చేశారు. ఈ BDNAలో ఒక కంప్లీట్ టర్న్ అంటే ఈ కంప్లీట్ టర్న్ ఆఫ్ DNA మాలిక్యూల్లో 10 బేస్ పేర్స్ ఉంటాయి. అంటే ఇట్ సైడ్ అడినిన్, ఇట్ సైడ్ థైమిన్, ఇట్ సైడ్ గోనిన్, ఇట్ సైడ్ సైటోసిన్, ఇలా 10 బేస్ పేర్స్ ఉంటాయి, రైట్. ఇలా 1 కంప్లీట్ టర్న్ యొక్క లెంగ్త్ 34 యాంగ్స్ట్రామ్ ఉంటుంది. ఈ 2 బేస్ పేర్స్ మధ్యలో లెంగ్త్ 3.4 యాంగ్స్ట్రామ్ ఉంటుంది అండ్ ఈ DNA మధ్యలో డయామీటర్ 20 యాంగ్స్ట్రామ్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ DNA రైట్ హ్యాండెడ్ మేనర్లో కాయిల్ అయి ఉంటుంది. సో దీన్ని రైట్ హ్యాండెడ్ హెలిక్స్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, టిల్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ DNA. నౌ లెట్స్ స్టడీ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ RNA. RNA అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్. ఓకే, RNA రైబోన్యూక్లియోటైడ్ అనే న్యూక్లియోటైడ్స్తోని ఫామ్ అవుతుంది. సో మనం RNA స్ట్రక్చర్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ రైబోన్యూక్లియోటైడ్. రైబోన్యూక్లియోటైడ్ కూడా ఒక టైప్ ఆఫ్ న్యూక్లియోటైడ్ కాబట్టి దీంట్లో కూడా 3 కాంపోనెంట్స్, దట్ ఈస్ ఫాస్ఫోరిక్ యాసిడ్ గ్రూప్, పెంటోస్ షుగర్ అండ్ నైట్రోజనస్ బేస్ ఉంటాయి. యాజ్ యూజువల్గా ఫాస్ఫోరిక్ యాసిడ్ గ్రూప్ యొక్క ఫార్ములా H3PO4 అండ్ ఇది దాని స్ట్రక్చర్. హియర్ ఫాస్ఫరస్ సెంట్రల్ ఆటమ్ అండ్ దీనికి 3 OH గ్రూప్స్ ఉంటాయి అండ్ 1 ఆక్సిజన్ గ్రూప్ ఉంటుంది, రైట్. అండ్ సెకండ్ కాంపోనెంట్ ఇస్ పెంటోస్ షుగర్. ఇక్కడ రైబోన్యూక్లియోటైడ్లో ఉండే పెంటోస్ షుగర్ రైబోస్ షుగర్. సో రైబోస్ షుగర్ యొక్క ఫార్ములా C5H10O5. సో మనం దీని స్ట్రక్చర్ చూస్తే ఇలా ఉంటుంది. రైబోస్ షుగర్లో సెకండ్ కార్బన్ దగ్గర OH ఉంటుంది, వేరాజ్ ఇంతకుముందు మనం DNAలో డిఆక్సిరైబోస్ షుగర్లో సెకండ్ కార్బన్ దగ్గర ఆక్సిజన్ ఆబ్సెంట్ ఉంటుంది, రైట్. నెక్స్ట్
థర్డ్ కాంపోనెంట్ ఈజ్ నైట్రోజనస్ బేసెస్. నైట్రోజనస్ బేసెస్ యాజ్ వి నో 2 టైప్స్గా ఉంటాయి. ద ఫస్ట్ టైప్ ఆఫ్ నైట్రోజన్ బేస్ ఇస్ ప్యూరిన్ అండ్ ద సెకండ్ టైప్ ఆఫ్ నైట్రోజనస్ బేస్ ఇస్ పిరిమిడిన్స్. ప్యూరిన్స్లో డబుల్ రింగ్ ఉంటుంది, పిరిమిడిన్స్లో సింగిల్ రింగ్ ఉంటుంది. ప్యూరిన్స్లో ఫస్ట్, థర్డ్, సెవెంత్ అండ్ నైన్త్ పొజిషన్లో నైట్రోజన్ ఉంటుంది, వేరాస్ పిరిమిడిన్స్లో ఫస్ట్ అండ్ థర్డ్ పొజిషన్లో నైట్రోజన్ ఉంటుంది. రైబోన్యూక్లియోటైడ్లో 4 టైప్స్ ఆఫ్ నైట్రోజనస్ బేసెస్ ఉంటాయి. దీంట్లో అడినిన్ అండ్ గ్వానిన్ ప్యూరిన్స్. ఇక్కడ థైమిన్ ప్లేస్లో యురాసిల్ ఉంటుంది. దట్ మీన్స్ ఆర్ఎన్ఏలో ఆర్ రైబోన్యూక్లియోటైడ్లో థైమిన్ ఉండదు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ నైట్రోజన్ బేస్ సైటోసిన్ కామన్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ అడినిన్ అండ్ ఇట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ గ్వానిన్, ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ యురాసిల్ and it is structure of cytosine. We have discussed about the structure of adenine, guanine and cytosine when we are studying about DNA. Now uracil okote. Uracil also a type of pyrimidine. దీంట్లో సెకండ్ అండ్ ఫోర్త్ పొజిషన్లో ఆక్సిజన్ గ్రూప్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, టిల్ నౌ రైబోన్యూక్లియోటైడ్లో ఉండే 3 ఇండివిజువల్ స్ట్రక్చర్స్ అంటే ఫాస్ఫోరిక్ యాసిడ్ గ్రూప్, pentose sugar that is present in the ribonucleotide is ribose sugar, and nitrogenous bases 4 adenine, guanine, uracil and cytosine. We have discussed about these things, right? ఇప్పుడు ఈ ఇండివిజువల్ స్ట్రక్చర్స్ ఎలా ఒకదానికి ఒకటి బాండ్ అయ్యి 1 కంప్లీట్ రైబోన్యూక్లియోటైడ్ ఫామ్ అవుతుందో చూద్దాము. ఫస్ట్ రైబోస్ షుగర్ ఎలా నైట్రోజన్ బేస్తో బాండ్ అవుతుందో చూద్దాము. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు షుగర్ నైట్రోజన్ బేస్తో బాండ్ అవుతే దాన్ని న్యూక్లియోసైడ్ అంటాము. ఇక్కడ షుగర్ రైబోస్ షుగర్ కాబట్టి ఇక్కడ మనకు ఫామ్ అయ్యే న్యూక్లియోసైడ్ని రైబో న్యూక్లియోసైడ్ అంటాము. ఓకే, ఇక్కడ బాండ్ సేమ్ యాజ్ యూజువల్గా అండ్ గ్లైకోసిడిక్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, మనకి నైట్రోజనస్ బేసెస్ 2 టైప్స్గా ఉన్నాయి, దట్ ఈస్ ప్యూరిన్ అండ్ పిరిమిడిన్. కాబట్టి మనకి బాండింగ్ 2 టైప్స్గా ఆర్ 2 వేస్లో పాసిబుల్ అవుతుంది. ద ఫస్ట్ పాసిబిలిటీస్ నైట్రోజనస్ బేస్ ప్యూరిన్ అవుతే బాండ్ ప్యూరిన్ యొక్క 9th పొజిషన్ అండ్ షుగర్లోని కార్బన్ యొక్క ఫస్ట్ పొజిషన్ మధ్యలో ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ సమ్వాట్ ఇలా, ఇది షుగర్ యొక్క ఫస్ట్ పొజిషన్ అండ్ ఇది ప్యూరిన్ యొక్క 9th పొజిషన్ అండ్ వీటి మధ్యలో ఎన్ గ్లైకోసిడిక్ బాండ్ ఫామ్ అయింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాసిబిలిటీ, ఒకవేళ నైట్రోజనస్ బేస్ పిరిమిడిన్ అవుతే అప్పుడు పిరిమిడిన్ యొక్క ఫస్ట్ పొజిషన్ అండ్ షుగర్లోని కార్బన్ యొక్క ఫస్ట్ పొజిషన్ మధ్యలో ఎన్ గ్లైకోసిడిక్ బాండ్ ఫామ్ అవుతుంది. సమ్వాట్ ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, వీ హ్యావ్ 4 నైట్రోజనస్ బేసెస్ దట్ ఈస్ అడెనిన్, గ్వానిన్, యురాసిల్ అండ్ సైటోసిన్. ఫ్రెండ్స్, మనకి 4 నైట్రోజనస్ బేసెస్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈస్ అడెనిన్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ గ్వానిన్, ద థర్డ్ వన్ ఈస్ యురాసిల్ అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ సైటోసిన్. సో ఇవి రైబోస్ షుగర్కి బాండ్ అయినప్పుడు ఏ న్యూక్లియోసైడ్స్ ఆర్ ఏ రైబో న్యూక్లియోసైడ్స్ ఫామ్ అయితే చూద్దాము. ఒకవేళ రైబోస్ షుగర్ అడెనిన్ అనే న్యూక్లియోసైడ్తోని యంగ్ గ్లైకోసిడిక్ బాండ్తో బాండ్ అవుతే మనకి రిజల్టెంట్గా ఫామ్ అయ్యే రైబో న్యూక్లియోసైడ్ అడినోసిన్. ఓకే, నెక్స్ట్ రైబోస్ షుగర్ గ్వానిన్ అనే నైట్రోజనస్ బేస్తోని బాండ్ అవుతే మనకి రిజల్టెంట్గా ఫామ్ అయ్యే రైబో న్యూక్లియోసైడ్ గ్వానోసిన్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ రైబోస్ షుగర్ నైట్రోజనస్ బేస్ అయిన యురాసిల్తో బాండ్ అవుతే మనకి రిజల్టెంట్గా ఫామ్ అయ్యే రైబో న్యూక్లియోసైడ్ యూరిడిన్. ఓకే, నెక్స్ట్ రైబోస్ షుగర్ నైట్రోజనస్ బేస్ అయిన సైటోసిన్తో బాండ్ అవుతే మనకి రిజల్టెంట్గా ఫామ్ అయ్యే రైబో న్యూక్లియోసైడ్ సైటిడిన్. ఓకే ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ అడినోసిన్, గ్వానోసిన్, యూరిడిన్ అండ్ సైటిడిన్. ఇక్కడ ఇది రైబోస్ షుగర్ అండ్ ఇది అడెనిన్. సో ఇవి రెండు ఎన్ గ్లైకోసిడిక్ బాండ్తో బాండ్ అయినప్పుడు మనకి ఇక్కడ రిజల్టెంట్గా ఫామ్ అయిన రైబో న్యూక్లియోసైడ్ అడినోసిన్. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది రైబోస్ షుగర్ అండ్ ఇది గ్వానిన్. సో ఇవి రెండు ఎన్ గ్లైకోసిడిక్ బాండ్తో బాండ్ అయినప్పుడు మనకి ఇక్కడ రిజల్టెంట్గా ఫామ్ అయిన రైబో న్యూక్లియోసైడ్ గ్వానోసిన్. రైట్, నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది రైబోస్ షుగర్ అండ్ ఇది యురాసిల్. సో ఇవి రెండు ఎన్ గ్లైకోసిడిక్ బాండ్తో బాండ్ అయినప్పుడు మనకి ఇక్కడ రిజల్టెంట్గా ఫామ్ అయిన రైబో న్యూక్లియోసైడ్ యూరిడిన్. రైట్ ఫ్రెండ్స్, ఇది రైబోస్ షుగర్, ఇది సైటోసిన్. సో ఇవి రెండు కూడా ఎన్ గ్లైకోసిడిక్ బాండ్తో బాండ్ అయినప్పుడు మనకి ఇక్కడ రిజల్టెంట్గా ఫామ్ అయిన రైబో న్యూక్లియోసైడ్ సైటిడిన్. రైట్, ఇన్ దిస్ వే ఫ్రెండ్స్, టిల్ నౌ ఒక రైబోస్ షుగర్ అండ్ నైట్రోజన్ బేస్ ఎలా బాండ్ అయ్యి న్యూక్లియోసైడ్ ఫామ్ అయ్యే చూసాము. నౌ రిమైనింగ్ 1 కాంపోనెంట్ దట్ ఈస్ ఫాస్ఫోరిక్ యాసిడ్ గ్రూప్ ఈ న్యూక్లియోసైడ్కి ఎలా బాండ్ అయ్యి 1 కంప్లీట్ రైబో న్యూక్లియోటైడ్ ఆర్ న్యూక్లియోటైడ్ ఫామ్ అవుతుందో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బాండింగ్ రైబోస్ షుగర్ యొక్క 5th కార్బన్ అండ్ ఫాస్ఫేట్ గ్రూప్ యొక్క OH మధ్యలో అవుతుంది. సో ఇక్కడ మనకి ఫామ్ అయ్యే బాండ్ని ఫాస్ఫో ఎస్టర్ బాండ్ అని అంటాము. ఫ్రెండ్స్, నౌ లెట్స్ సీ హౌ దే ఆర్ ఫార్మ్డ్. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ రైబో న్యూక్లియోసైడ్ అండ్ అడినోసిన్కి ఫాస్ఫోరిక్ యాసిడ్ గ్రూప్ బాండ్ అవుతే మనకి రిజల్టెంట్గా ఫామ్ అయ్యే రైబో న్యూక్లియోటైడ్ అడినైలిక్ యాసిడ్. రైట్, ఇన్ ద సేమ్ వే గ్వానోసిన్ అనే రైబో న్యూక్లియోసైడ్కి ఫాస్ఫోరిక్ యాసిడ్ గ్రూప్ బాండ్ అవుతే మనకి రిజల్టెంట్గా ఫామ్ అయ్యే రైబో న్యూక్లియోటైడ్ గ్వానైలిక్ యాసిడ్. రైట్, ఇన్ ద సేమ్ వే రైబో న్యూక్లియోసైడ్ అనే యూరిడిన్కి ఒక ఫాస్ఫోరిక్ యాసిడ్ గ్రూప్ బాండ్ అవుతే మనకి రిజల్టెంట్గా ఫామ్ అయ్యే రైబో న్యూక్లియోటైడ్ యూరిడైలిక్ యాసిడ్. రైట్, ఇన్ ద సేమ్ వే రైబో న్యూక్లియోసైడ్ అయిన సైటిడిన్కి ఫాస్ఫోరిక్ యాసిడ్ గ్రూప్ బాండ్ అవుతే మనకి రిజల్టెంట్గా ఫామ్ అయ్యే రైబో న్యూక్లియోటైడ్ సైటిడైలిక్ యాసిడ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఓన్లీ 1 ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ అవుతుంది కాబట్టి సో మనం దీన్ని అడినోసిన్ మోనోఫాస్ఫేట్ అని కూడా అనొచ్చు. సో దీన్ని మనము గ్వానోసిన్ మోనోఫాస్ఫేట్ అని కూడా అనొచ్చు. దీన్ని మనము యూరిడిన్ మోనోఫాస్ఫేట్ అని కూడా అనొచ్చు. సో దీన్ని మనము సైటిడిన్ మోనోఫాస్ఫేట్ అని కూడా అనొచ్చు. ఫ్రెండ్స్, మనకు తెలుసు ATP ఈజ్ ద ఎనర్జీ కరెన్సీ ఆఫ్ సెల్. ATP ఈజ్ నథింగ్ బట్
ఈ అడినోసిన్కి 3 ఫాస్ఫేట్ గ్రూప్స్ అటాచ్ అయితే మనకి రిజల్టెంట్గా ఫామ్ అయ్యే న్యూక్లియోటైడ్ని ఏటీపీ అంటాము. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ అడినైలిక్ యాసిడ్. ఇది రైబోస్ షుగర్, ఇది నైట్రోజన్ బేస్ అయిన అడినిన్ అండ్ ఇది ఫాస్ఫోరిక్ యాసిడ్ గ్రూప్. సో ఇక్కడ రైబోస్ షుగర్ అండ్ నైట్రోజన్ బేస్ రెండు కూడా ఎన్ గ్లైకోసిలిక్ బాండ్ తోటి బాండ్ అయ్యాయి. రైట్. నెక్స్ట్ ఇక్కడ షుగర్ అండ్ ఫాస్ఫోరిక్ యాసిడ్ రెండు కూడా ఫాస్ఫోఎస్టర్ బాండ్ తోటి బాండ్ అయినాయి. రైట్. సో ఈ మొత్తం స్ట్రక్చర్ని మనము అడినైలిక్ యాసిడ్ అంటాము ఆర్ అడినోసిన్ మోనోఫాస్ఫేట్ అంటాము. ఓకే. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ గ్వానైలిక్ యాసిడ్. ఫ్రెండ్స్, ఇది రైబోస్ షుగర్, ఇది నైట్రోజన్ బేస్ అయిన గ్వానిన్ అండ్ ఇది ఫాస్ఫోరిక్ యాసిడ్ గ్రూప్. సో ఇక్కడ నైట్రోజన్ బేస్ అండ్ షుగర్ బాండ్ అయినప్పుడు ఎన్ గ్లైకోసిలిక్ బాండ్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఈ రైబోస్ షుగర్ నెక్స్ట్ ఫాస్ఫేట్తో బాండ్ అయినప్పుడు ఫాస్ఫోఎస్టర్ బాండ్ ఫామ్ అయింది. సో ఈ మొత్తం స్ట్రక్చర్ని మనము గ్వానైలిక్ యాసిడ్ అని అంటాము. ఓకే. నెక్స్ట్ థర్డ్ న్యూక్లియోటైడ్ ఈస్ ఆర్ థర్డ్ రైబోన్యూక్లియోటైడ్ ఈస్ యూరిడైలిక్ యాసిడ్. ఫ్రెండ్స్, ఇది రైబోస్ షుగర్, ఇది యురాసిల్ అండ్ ఇది ఫాస్ఫోరిక్ యాసిడ్ గ్రూప్. ఇక్కడ రైబోస్ షుగర్ అండ్ యురాసిల్ రెండు కూడా ఎన్ గ్లైకోసిలిక్ బాండ్తో బాండ్ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ రైబోస్ షుగర్ అండ్ ఫాస్ఫోరిక్ యాసిడ్ గ్రూప్ రెండు కూడా ఫాస్ఫోఎస్టర్ బాండ్తో బాండ్ అయినాయి. సో ఈ మొత్తం కంప్లీట్ స్ట్రక్చర్ని మనము యూరిడైలిక్ యాసిడ్ అంటాము. ఓకే ఫ్రెండ్స్, ఇట్ ఇస్ ద ఫోర్త్ టైప్ ఆఫ్ రైబోన్యూక్లియోటైడ్. ఇది రైబోస్ షుగర్, ఇది నైట్రోజన్ బేస్ అయిన సైటోసిన్ అండ్ ఇది ఫాస్ఫోరిక్ యాసిడ్ గ్రూప్. సో రైబోస్ షుగర్ నైట్రోజన్ బేస్ అయిన సైటోసిన్తో బాండ్ అయినప్పుడు ఇక్కడ ఎన్ గ్లైకోసిలిక్ బాండ్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఈ రైబోస్ షుగర్ ఇక్కడ సైడ్ ఫాస్ఫోరిక్ యాసిడ్ గ్రూప్ తో బాండ్ అయినప్పుడు ఫాస్ఫోఎస్టర్ బాండ్ ఫామ్ అయింది. సో ఈ మొత్తం ఈ కంప్లీట్ స్ట్రక్చర్ ని మనం సైటిడైలిక్ యాసిడ్ అంటాము. ఓకే. సో ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు 4 టైప్స్ ఆఫ్ రైబోన్యూక్లియోటైడ్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈస్ అడినైలిక్ యాసిడ్, గ్వానైలిక్ యాసిడ్, యూరిడైలిక్ యాసిడ్ అండ్ సైటిడైలిక్ యాసిడ్. సో ఈ 4 టైప్స్ ఆఫ్ రైబోన్యూక్లియోటైడ్స్ ఒకదానికొకటి బాండ్ అయ్యి లాంగ్ పాలిమర్ ఆఫ్ రైబోన్యూక్లిక్ యాసిడ్ అంటే ఆర్ఎన్ఏ ఫామ్ చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రైబోన్యూక్లియోటైడ్స్ ఒకదానికి ఒకటి ఎలా బాండ్ అవుతాయో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, టిల్లో మనము రైబోన్యూక్లిక్ యాసిడ్లో ఉండే 4 టైప్స్ ఆఫ్ రైబోన్యూక్లియోటైడ్స్ని చూసాము. దట్ ఈస్ అడినైలిక్ యాసిడ్, గ్వానైలిక్ యాసిడ్, యూరిడైలిక్ యాసిడ్ అండ్ సైటిడైలిక్ యాసిడ్. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా ఈ రైబోన్యూక్లియోటైడ్స్ ఒకదానికొకటి బాండ్ అయ్యి లాంగ్ పాలిమర్ ఆఫ్ రైబోన్యూక్లియోటైడ్స్ ఆర్ రైబోన్యూక్లిక్ యాసిడ్ ఫామ్ అవుతుందో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో కూడా సేమ్ డిఎన్ఏలో బాండ్ అయినట్టే బాండ్ అవుతుంది. ఫాస్ఫోరిక్ యాసిడ్ గ్రూప్ అయిన సెకండ్ న్యూక్లియోటైడ్ దగ్గర ఉన్న OH దానిపైన ఉన్న రైబోస్ షుగర్ యొక్క థర్డ్ కార్బన్ దగ్గర ఉన్న OH తోని ఇంటరాక్ట్ అవుతుంది. సో ఇట్లా ఇంటరాక్ట్ అయినప్పుడు వీటి మధ్యలో వాటర్ మాలిక్యూల్ లాస్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ న్యూక్లియోటైడ్ దగ్గర ఉన్న OH దానిపైన ఉన్న థర్డ్ కార్బన్ దగ్గర ఉన్న OH తోని ఇంటరాక్ట్ అవుతుంది. సో ఇట్లా ఇంటరాక్ట్ అయినప్పుడు వీటి మధ్యలో కూడా -H2O అంటే వాటర్ మాలిక్యూల్ లాస్ అవుతుంది. సో ఇక్కడ కూడా వాటర్ మాలిక్యూల్ లాస్ అవుతుంది. సో ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ మిగిలిన ఆక్సిజన్ ఈ రెండు న్యూక్లియోటైడ్స్ మధ్యలో బాండ్ ఫామ్ చేస్తుంది. ఓకే, ఇలా బాండ్ ఫామ్ చేసినప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ మిగిలిన ఆక్సిజన్ ఈ రెండు న్యూక్లియోటైడ్స్ మధ్యలో బాండ్ ఫామ్ చేస్తుంది. సో ఈ బాండ్ని మనము ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అంటాము. ఫాస్ఫోడైఎస్టర్ అని పేరు ఎందుకంటే ఈ ఫాస్ఫర్ గ్రూప్ దాని పైన ఉన్న షుగర్ యొక్క థర్డ్ కార్బన్తోని ఒక ఎస్టర్ బాండ్ అండ్ దాని కింద ఉన్న షుగర్ యొక్క ఫిఫ్త్ కార్బన్తోని ఒక ఎస్టర్ బాండ్ అంటే 2 ఎస్టర్ బాండ్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఈ బాండ్ నేమ్ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అంటాము. ఓకే ఫ్రెండ్స్, ఆర్ఎన్ఏ 3 టైప్స్గా ఉంటుంది. సో ద ఫస్ట్ టైప్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఈజ్ mRNA and the second type of RNA is tRNA and the third type of RNA is rRNA. Okay, here M stands for messenger RNA whereas T stands for transfer RNA and R stands for ribosomal RNA. ఓకే, mRNA న్యూక్లియస్ నుంచి రైబోజోమ్ దగ్గరికి మెసేజ్ తీసుకొని వస్తుంది. సో దట్ మనం దీన్ని మెసెంజర్ RNA అని అంటాము. వేరాస్ tRNA ప్రోటీన్ సింథసిస్ అప్పుడు అమైనో యాసిడ్స్ని సైటోప్లాజం నుంచి రైబోజోమ్స్ దగ్గర తీసుకొస్తాయి. సో దట్స్ వై దీన్ని ట్రాన్స్ఫర్ RNA అంటారు. వేరాస్ రైబోజోమల్ RNA రైబోజోమ్స్లో ఉంటుంది. ఓకే.